దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. దేవుడు తన కనికరాన్ని బట్టి ఆరోగ్యమును, ఉద్యోగమును, గృహమును, లాభము, సుఖము, సౌఖ్యము, గర్భఫలము అనుగ్రహిస్తున్నారు. వాటిని పొందుకున్న మనము దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తే మరింతగా ఆశీర్వదించబడతాము. అలా కాకుండా మనస్సే వలె గర్విస్తే నష్టపోతాము, కష్టాల పాలవుతాము. మనస్సే ఒక అద్భుతమైన ఆత్మీయునికి జన్మించారు. అతడు హిజ్కియా కుమారుడు. చిన్న వయసులోనే రాజుగా పరిపాలించే భాగ్యాన్ని దేవుడు మనస్సేకి అనుగ్రహించారు. అంతేకాదు, మిగిలిన రాజుల కంటే అధికంగా 55 సంవత్సరాలు పరిపాలించే ఆధిక్యతను కూడా అనుగ్రహించారు. అయితే మనస్సే తన కలిగి ఉన్న అధికారాన్ని, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. తను రాజు కదా, అడిగేవాడు ఎవడు అన్న విధానంతో, గర్వంతో జీవించడం వలన దేవుని ఉగ్రతకు గురి కావలసి వచ్చింది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, ఘనతకు ముందు వినయం నడుస్తుందని. సౌలు గర్వం వల్ల రాజ్యాన్ని కోల్పోయారు. ఇజ్రాయేలుకు మొదటి రాజు సౌలు గారు. కానీ గర్వించి దేవునికి అవిధేయుడై సింహాసనాన్ని, ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఉజ్జియా ఆరోగ్యాన్ని కోల్పోయారు. యాజకులు మాత్రమే వేయదగిన ధూపము రాజు గర్వంతో తానే వేసి కుష్ఠరోగమును కొని తెచ్చుకున్నాడు. నెబుకద్నెజరు అందాన్ని కోల్పోయారు. తాను నిర్మించిన పట్టణమును బట్టి గర్వించి సింహాసనాన్ని, ఆకారాన్ని కోల్పోయి వింత జీవిగా అడవిలో సంచరించవలసి వచ్చింది. హామాను ప్రాణాన్ని కోల్పోయారు. వీరందరూ కూడా గర్వంతోనే దేవుని కృపకు దూరమైపోయారు. గొప్ప గొప్ప వారే గర్వించి నాశనమును కొని తెచ్చుకున్నారు. కనుక మనం గర్వించక దీనత్వాన్ని ధరించి ధన్యులుగా జీవిద్దాము. ఆమెన్. ఈ ఉదయకాలము దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, గొప్ప గొప్ప వారే గర్వించారు, నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి మనం గర్వాన్ని విడిచిపెడదాము. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఘనతకు ముందు వినయం నడుస్తుంది. మనం వినయ విధేయతలతో దేవుని యందు భయభక్తులతో జీవించి దేవుని కృపను పొందుకుందాము గాక. ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నాం. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు. గర్వం లేకుండా వినయ విధేయతలతో మమ్మల్ని జీవించమని మీరు సెలవిస్తున్న మాట ప్రకారం మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మేము ఎల్లప్పుడూ నన్ను మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఆత్మలో గర్వం లేకుండానైనా దేవ కపటం లేకుండా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఉదయకాలం ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచండి. ఎవరు గర్వం లేకుండానైనా, ఎవరు నాశనానికి గురి కాకుండానైనా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. నేను చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలనైనా మీరే జరిగిస్తారని ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కొడుకుగా నిడమగానే త్రొట్టెలుగా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కృప అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిననే వాగ్దానం నెరవేర్చండి. ఈ ఉదయకాలం నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.